పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. ఫార్ములా ఈ కార్ రేసు కేసు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య ఈ అంశంపై మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ A1గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ కూడా ఎంటర్ అయినట్లు తెలుస్తుంది. కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలను ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు తెలంగాణ ఏసీపీ అధికారులను కోరారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి తెలంగాణ ఏసీపీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. కేటీఆర్ పై నమోదైన వివరాలను తమకు తెలపాలని, హెచ్ఎండిఏ నిధుల నుంచి ఏ అకౌంట్కు నిధులు బదిలీ అయ్యాయో తదితర వివరాలతో పాటు ఎఫ్ఐఆర్ కాపీని కూడా పంపాలని ఈడీ కోరింది. దానం కిషోర్ కాపీ కూడా పంపాలని కోరింది. ఎంత మొత్తం బదిలీ చేశారో, ఏ తేదీల్లో నగదు బదిలీ అయ్యిందో పూర్తి వివరాలను ఇవ్వాలని ఏసీపీకి ఈడీ స్పష్టం చేసింది. రెగ్యులర్ ప్రాసెస్లో భాగంగానే ఈడీ అధికారులు ఆరా తీసినప్పటికీ బీఆర్ఎస్ శ్రేణుల్లో నేతల్లో ఆందోళన అంతకంతకు పెరిగిపోతుంది. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు చెల్లింపులు జరిగాయని ఆరోపణలున్నాయి. ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు సొమ్ము చెల్లించారంటూ మున్సిపల్ శాఖ కార్యదర్శి దాన కిషోర్ ఏసీపీకి ఈ ఏడాది అక్టోబర్ 18న ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి 54.88 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పై ఏసీపీ అధికారులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఆయన్ను A1గా, సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ A2గా, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీరింగ్ BLN రెడ్డి A3గా చేర్చారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టులో దీనికి సంబంధించి క్వాష్ పిటిషన్ పై తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది. ఈ కేసును హైకోర్టు క్వాష్ చేస్తే అది ప్రభుత్వానికి బిగ్ షాక్ గా మారే అవకాశం ఉండగా, క్వాష్ చేయని పక్షంలో కేటీఆర్ ముందస్తు బెయిల్ కోరే అవకాశం ఉండొచ్చని అంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.